దేవుడా వందనాలు పరిశుధాత్మ దేవుడానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. భూమిని పాదుకు ఆకాశముని సమాచారం ఎంత వరకు నన్న సంవత్సరం అంతా కూడా ప్రభు ఎంతగా నన్నటువంటి రెప్పవలే కని పాపలన్నా తల్లి వలే తండ్రి వలే నన్ను ఎంతగా ఆదరించవు, ఆదుకున్నావు, బలపరచవు, ఎంత వారికి అనాయసించవు, ఆరోగ్యాన్నిచ్చవు తండ్రి. నీ సన్నిధిలోనైనా మమ్మల్ని నిలబెట్టుకుని ఎలాంటి బట్టి నీకు వందనాలు ప్రభా. అధిక శ్రేష్ఠులైతే ధనవంతులైతే అంత సంఘాలుగా ఎవరైతే ప్రభా అయ్యా ఈ దినాన్ని సమయాన్ని ఈ గడికి చూడలేకపోయారు ప్రభా. కానీ గడుపుతున్నాను కలుసుమైన తండ్రికి స్తోత్రుడు స్తోత్రుడు స్తుతులు ప్రభా. నిరుస్తమైన కృపను బట్టి, నిరుస్తమైన ప్రేమను బట్టి ప్రభా, నీ సాక్షిత ప్రేమను బట్టి ఆయన వ్యాపారమైన ప్రేమను బట్టి ఎంతవరకు నీ సన్నిధిలో మిమ్మల్ని తండ్రి అయ్యా నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. నీ కోట్లాది స్తుతులు స్తోత్రులు ప్రభా. అయ్యా ఎంతవరకు నాయన స్తుతుల్లో మీరున్నారు ప్రభా, ఆనందంలో మీరున్నారు తండ్రి. అయ్యా మా మధ్యలో ఉండినారా మీరే అదృష్టం జరిగించే పరిశుధాత్మ దేవుడా ఎక్కడైతే మీరే గమనిస్తున్నారో వారి మధ్యలో సాగించండి, వారితో సాగించండి. మాతో ఉండేంత వారికైనా నడిపించవారికి స్తోత్రం నాయన. అయ్యా ఇదిగోతండి సంఘంలో చేర్చండి, సంఘం సరళ మార్చండి, సంఘంలో తీర్చండి, సంఘంలో నగ్నత తీర్చండి, సంఘటన బలపరచండి కదా. ప్రతి కుటుంబాన్ని వికస్వాస దేవుడు ప్రభా, వికస్వాస వేడుకైనా ప్రతి బిడ్డ సంతోషంగా జరిగించుకుని కృపనైనా ప్రతి బిడ్డకి మీరు దాచేయండి, మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా సహకారం ఉపకారం రాజుకు నాయకులు అధికారులు అధిపతులు రాజ్యానికి పొందుతున్నాను. అయ్యా మా కొరకు మా గొప్ప రక్షణ, అయ్యా మా కొరకు మా గొప్ప సత్యం, అయ్యా మా కొరకు యక్షణం తండ్రి. అయ్యా మా కొరికినా 7 దావీదు పట్టణంలో రక్షకుడు నీ కొరికే పుట్టి సాగించావు ప్రభా, ఆయనే బ్రహ్మను సాగించావు తండ్రి. అయ్యా మా కొరికి ముత్యం దేవాలి. అయ్యా ముందు సమయంలో వాకి మార్పులు మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా మాకు కావాల్సిన దేవాలి నాయన మాకు దయచేయండి ప్రభావితం స్తోత్రాలు. దేశానికిలో దాహంతో ఆకలితో ఎట్టుకుంటే దేశాలలో వచ్చున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని ఆత్మతో నింపండి ప్రభా, మీ శక్తితో నింపండి ప్రభా. అయ్యా నీ కుమారుడు నీ కుమారుడు కుటుంబాన్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావించుకోండి. అయ్యా మీరు నిలబెట్టుకొని ప్రభా, సకలైన కారణాలు ప్రభా మాతో మీరు మాట్లాడండి దేవానికి స్తోత్రాలు. అయ్యా మీ వాసులు కూడా విసులు సాటి మరీ పంచండి ప్రభా. అయ్యా నివారమైన లెక్కలు చండి ప్రభా, వివాసులు భద్రపరచండి నాన్న. అయ్యా నాయన తోడు మీరు నడిపించండి. అయ్యా ఒంటరిగా ఉన్న వారికి నాన్న 10,000 మందిగా ఉంటారన్నావు, 10,000 మందిగా ఉన్న వారికి నాన్న 10,000 మందిగా ఉంటారు ప్రభా. సర్వీకి స్తోత్రాలు. సర్వలో ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. దేవాలయాలు అదిగొట్టండి నాన్న మా చేతుల్లో ప్రభా. నాన్న అనేక మేము పని పెట్టుకుని ప్రభా సందులో మేము అడిగి పడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఒకరికి శక్తివంతులు బలవంతులు తండ్రి. అయ్యా ఇవ్వాలా అయ్యా కట్టిపోతారన్నా కట్టుబడి ప్రయాసం ప్రభా. కట్టండి దేవాలయానికి స్తోత్రాలన్నా. ప్రతి ఎడిగా సమకూర్చండి, ప్రతి దశలో సహాయం చేయండి. అయ్యా కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. నిజంగా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఎవరికి ఏం కావాలో ప్రభా ప్రతిదీ దయచేయండి అన్న. సమస్తమని వద్దు ప్రభా. ఇదిగో నేను అడిగినప్పుడు ప్రభా ఇదిగో నాకు విప్పుతున్నాను ప్రభా. దేవాన్ని చుట్టూ మా పట్ల జరిగించండి, మీరు నెరవేర్చి నడిపించండి. ముందు సమయం అందరి చేతులకు అప్పగించుకుంటుంది, దీవించి ఆశీర్వదించుతుంది. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధనకు వచ్చినటువంటి ఆదివారం ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి వ్యక్తికి, మీ తల్లులు సహోదరులకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధనలో దేవుడి సన్నిధిలో గడపడం మనకు ఎంతో ఆశీర్వాదము. వీళ్ళరా
ఈ లోక స్నేహము దేవుడితో వైనమని మీరు ఎరుగురా. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని మాట ఏదో, దేవుని యొక్క మంచి ఏదో, దేవుని యొక్క సంతోషం ఏదో అది తెలుసుకుంటే మన జీవితానికి మంచిది. ఈ లోక మర్యాదని, ఈ లోక యొక్క పరిస్థితులని మనం ఎప్పుడు కూడా వెంబడించకూడదు. దేవుడిని మనం వెంబడించాలని దేవుని వాక్యంలో మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ లోకములో సమస్తము ఉన్నది. ఈ లోకము చాలా భయంకరమైనది. ఇలాంటి భయంకరమైన లోకంలో మనం ఉన్నాం కనుక మన జీవితాన్ని ఎప్పుడు కూడా అర్థాంతరంగా ముగించుకోకుండా చివరి వరకు, తుది శ్వాస వరకు, ఆఖరి గడియ వరకు దేవదేవుడు మనతో ఉండి నడిపించేలాగా ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని, ఆయన ప్రసన్నతను, ఆయన తేజస్సును, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. పిల్లరా, దేవుని సన్నిధిలో మనం స్తుతించేటప్పుడు స్తుతి నీ స్థితిని మారుస్తుంది, నీ గతిని మారుస్తుంది, నీ పరిస్థితుల్ని మారుస్తుంది. కాబట్టి ప్రభు యొక్క సేవకుడిగా, దేవుని యొక్క రాయబారిగా ప్రభు పాదాల దగ్గర మనం అందరం ఉండడం మంచిది. దేవుని పాదాల దగ్గర ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎంతో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అటువంటి గొప్ప ఆశీర్వాదములు కలిగినటువంటి మేలులు కలిగినటువంటి సంతోషం కలిగినటువంటి ఈ దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. పిల్లల ఎంతో విలువైన దినము, శ్రేష్టమైన దినము, క్రిస్మస్ ముందు ఆదివారపు దినము. మరి ఇంకా మనము క్రిస్మస్ లో వెళ్ళిపోతూ ఉన్నాం. మరొక 3 రోజులు సమయం కనుక యెహోవా మనకి తోడై ఉన్నాడు. కాబట్టి మనం అన్ని విషయంలో, ఏ విషయంలో భయపడకుండా, జయకుండా దేవునితో ఉండాలని ప్రభు గారు నేను ఏమని కోరుతూ ఉన్నాను. మరి చూడండి, దేవుని యొక్క మాటలో అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనంలో వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రెండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. మాట విని తెల్లవారుగానే ఎద్దుల కాడనే ఏం చేశారట? ఎద్దుల కాడనే వారు దేవాలయానికి వెళ్ళారు. ఎద్దుల కాడ ఎక్కడికి వెళ్ళారమ్మా? దేవాలయానికి వెళ్ళారు. కాబట్టి వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుతుండేది. ఆ ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారు వచ్చి మహాసభని ఇశ్రాయేలు పెద్దలందరినీ తెలవనిపించారు. కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని సన్నిధికి ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. ఉదయమే ఎద్దులు కాదు, ఉదయమే తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుంటుంది. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధికి ఉదయం రావడం చాలా సంతోషం, ప్రారంభంలో రావడం చాలా సంతోషం. అంత ప్రారంభం అయిపోయిన తర్వాత ముగింపులో కొంతమంది వస్తారు. ఏ టైంకి వెళ్ళి తీసుకోవాలి అన్నారు కదా, ఏ టైంకి వచ్చిన జీతం అందరికి ఒకటే పూలు వేసుకోమన్నాడు అంటే కొంతమంది చివరిలో కూడా వస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే పెద్దలు కాడు వచ్చి ఉదయమే 5వ కీర్తనలో మాట ఉదయమే కీర్తనల గ్రంథము 5వ కీర్తన 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. యెహోవా ఉదయమున ఏంటట? యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమే కంఠస్వరం దేవునికి వినబడాలి. పక్షులు ఎత్తి లాడుతున్నప్పుడు నీ కంఠస్వరం దేవునికి వినబడాలి. కొంతమంది ఆ కంఠస్వరం దేవునికి వినబడకుండా మా పనులన్నీ చేస్తూ ఉంటాం, కానీ మా కంఠస్వరం దేవునికి
ఏర్పాటు. కాబట్టి ఇక్కడ కంఠస్వరం ఉదయంనే ఎప్పుడమ్మా తెల్లవారినే ఉదయంనే మా యొక్క కంఠస్వరాన్ని దేవుడికి వినిపింపు చేసినప్పుడు ఉదయం నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి టీ కాల్చండి తాగండి, కాఫీ అయిపోయింది తాగండి. కానీ ఇక్కడ ప్రార్థన సిద్ధం చేసేసారు. రండి పాస్టర్ గారు రండి ప్రార్థన చేసుకున్నాం. ఆ పనులన్నీ ఉండుకొని తర్వాత చూద్దాం కానీ ముందు ప్రార్థన చేసుకున్నారండి. కాశీ ఉండాలి సిద్ధంగా ముందు ప్రార్థన చేసుకున్నారండి. కాబట్టి ముందు ప్రార్థన చేద్దాం. ఈ జీవితంలో ప్రార్థిస్తానని ఎవరికి ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలి. లేచినాటికి సెలవు పట్టుకుంటాం, మెసేజ్లు వచ్చాయా, ఫోన్ చేసారా, మిస్డ్ కాల్ ఉన్నాయా అన్నీ చూసుకోవాలి. కానీ తెల్లవలసరికి మనం ఎవరిని ప్రేమించాలా? ఉదయాన్నే నా కంఠస్వరం మీకు వినపడు. దేవుడిని ప్రేమించాలి. దేవుడికి మన కంఠస్వరం వినిపిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి ముందు మనం చేయి. ప్రభు ఈ రోజంతా ఎలా గడుస్తుందో, నా పిల్ల, నా తల్లి, నా ఊరు, నా వాడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రిస్క్ లేకుండా అందరినీ కాచి కాపాడి అందరూ బాగుండాలి, అందులో నేను ఇంకా బాగుండాలని నినాదం, విశ్వాసం, నమ్మకం నీ జీవితంలో ఉండాలి. అటువంటి కృప నీకు దేవుడు అనుగ్రహించుగాక. కామెంట్లో నాగేశ్వర మాట్లాడుతూ మరి మీరు అంత నిశ్శబ్దంగా ఉండండి. అబ్బాయి మొన్న 19వ తారీఖు చాలా ద్వారములు వచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 19వ తేదీ కాదండి, మళ్ళీ రేపు కూడా తెల్లవారి మార్నింగ్ మేము నుంచి 3 గంటలకు బయలుదేరి అందులో ఎస్పాట్ కూడా వెళ్తాము. అక్కడ కూడా ప్రేయర్ ఉంది. ఆ తర్వాత 25వ తేదీని కూడా మా పిల్లలు అందరూ ఎక్కడ ఉంటారు, నేను కలిపట్నంలో వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాను. దేవుని కృప బట్టి అక్కడ అభివృద్ధి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి నేను క్రిస్మస్ వారికి యాక్చువల్గా చాలా పెద్దది తెలుసుకున్నాను. కానీ ఈ వారం కొంత చెప్తాను, నీకు నెక్స్ట్ ఆదివారం కొంత చెప్తాను. అయితే ఈ ఆదివారం దేవుని దగ్గరికి పండగ ఆచరించుకున్నాము, ఏం చేయాలని చెప్తాను. పండగ ఎందుకంటే పండగ మధ్యలో ఉంది కదా, ఆ పండగ అయిపోయిన తర్వాత ఏం చేయాలని నెక్స్ట్ వారం చెప్తాను. అయితే ఈ వారం ఉదయకాల సమయంలో ప్రపంచంలో మనం కొన్ని విషయాలు చూద్దాం. చాలా మందికి చాలా పండుగలు ఉన్నాయి. ఎందుకంటే మనకనే కాదు, ప్రతి ఒక్క మానవస్తుడికి వారికి సంబంధించిన పండుగలు చాలా ఉన్నాయి. అయితే కొంతమంది విషయంలో మాత్రం పండుగ ఏంటంటే ఒంటికి బట్ట, నోటికి మొక్క, అదే పండుగ. అంతేకాదు, చాలా మంది ఏమంటారు కొత్త బట్టలు వేసుకోవాలి, లేదంటే మంచి మాంసము ఏదో తెచ్చుకొని చక్కగా భుజించాలి, తినాలి అనేది మాత్రమే ఉంటది. వారికి అదే పండుగ. కొంతమందికి మీరు గట్టిగా తాగేయాలి, అందరికంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాలి అని అనుకుంటే వారికి అది పండుగ. కానీ నిజ క్రైస్తవుడికి ఒక పండుగ ఏంటంటే ప్రియులారా, వాడు బ్రతుకును మార్చుకోవడమే పండుగ. అప్పుడే నిజమైన క్రిస్మస్. దేవుడి స్తోత్రం. అయితే బ్రతుకు మార్చుకోకుండా మనం ఎన్ని అంగులు ఎన్ని ఆభరణాలు చేసినా దానికి విలువ లేదు. ఒకసారి ఆమోస్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట చూద్దాం. ఆమోస్ గ్రంథము బైబిల్లో అందరూ తెరవండి. 5వ అధ్యాయము 757వ పేజీ. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పండుగ అనేది ఆచరిస్తే దేవుడు ఏం చేస్తాడనేది చాలా క్లుప్తంగా ఉంది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము ఫస్ట్ 18వ వచనం చదువుతారు, చూడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వారులాగా ఎలా చెప్తున్నారు మాట్లాడేసా మనకే. యెహోవా దినము అంటే యేసుక్రీస్తుకి మనము జరుపుకునే క్రిస్మస్ పండుగ. అయితే యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుంటున్న వారులాగా మీకు శ్రమ అని ఇక్కడ కృతజ్ఞంగా దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎందుకు శ్రమ అంటే అక్కడ రాశారు, యెహోవా దినం వచ్చేది వలన మీకు ప్రయోజనం ఏమి? మీరు ఇంతకాలం దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, ఇంతకాలం దేవుని కనపరుస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉంది? ప్రయోజనం లేదు కదా. ఇది వెలుగు కాదు, అంధకారము. మనం అనుకుంటా ఉన్నాం కొంచెం డబ్బులు సంపాదిస్తే నేనేదో గొప్పవాడిని, లేదు సంఘంలో పాటలు పాడుతున్నాను, సంఘంలో వాక్యం చెప్తూ ఉన్నాను, నేను గొప్పవాడిని మనం అనుకుంటా ఉన్నాము. కానీ ఇది అంధకారం అంట, చీకటితో సమానం అని ఆమోస్ భక్తులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడ 20 వచ్చిన చదువుకుంటే ఏమనుంది? యెహోవా దినం నిజంగా
వెలుగై ఉండదు కాదా అంటే యెహోవాని నిజంగా ఎవరైతే బ్రతుకు మార్చుకొని ఆరాధిస్తారో వారి జీవితాల్లోనే వెలుగు ఉంటుందంట ప్రియులారా. ఆ తర్వాత ఏమని చెప్తా ఉన్నాడంటే వెలుగు ఏ మాత్రము లేక అది ఆరు చీకటిగా ఉండదు. ఒకవేళ పాపం మనలో పెట్టుకుంటే ఆ పాపం మనకి చీకటితో సమానంగా గ్రహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కింద రోజుల్లో చాలా బాగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే మీ పండుగ దినములు నేను అసహించుకుంటున్నాను. మనం ఎంతగా దేవుడికి ఆరాధన చేసి పండుగ జరుపుకున్నా దేవుడు అంటే మన పండుగను చూసి అసహించుకుంటున్నారట. ఎందుకు అసహించుకుంటున్నారట కింద చూడండి. వాటిని నీచుగా నేను ఇస్తున్నాను. ఎందుకు నీచుగా ఇస్తున్నానంటే మీ బ్రతదినములో కలుగు వాసము నేను అగ్రాహ్యం అంటే మనకి దేవుడు అంగీకరించట్లేదు. మన బలిపీఠం మీద దీపం పెడితే ఆ దీపాన్ని దేవుడు ఆలకించట్లేదు. ఎందుకు దేవుడు ఆలకించట్లేదు అంటే ప్రియులారా, ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే ఒకవేళ నువ్వు బ్రతుకు మార్చుకోకుండా పండగ ఆచరిస్తే ఆ నీకు సంతోషం కలగవచ్చు, నీ కుటుంబానికి సంతోషం కలగవచ్చు, నీ కుటుంబంలో ఉన్న నీ బంధువులందరికీ సంతోషం కలగవచ్చు. కానీ పైన దేవాది దేవుడికి సంతోషం కలగదని ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ పండుగ దగ్గర పడతా ఉంది. క్రిస్మస్ పండుగ కోసం అందరము ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నాం. పండుగ వచ్చేస్తుంది, ఇంట్లో బట్టలేదు, పండుగ వచ్చేస్తుంది, పిల్లలకి రకరకాల పనులు కొనలేకపోతూ ఉన్నాను, నా ఇంటిని నేను శుభ్రపరచుకోలేకపోతున్నాను, చాలా చాలా పనులు మనం నెత్తి మీద పెట్టుకుంటా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే ఇవన్నీ నాకు అసహ్యములు. ఒకవేళ నిజంగా మీరు పండుగ ఆచరించాలనుకుంటే మీ బ్రతుకుని మీరు మార్చుకోండి అంటున్నాడు. అందుకే లోకభక్తుడు మాట అంటాడు. లోకభక్తుడు ఏమన్నాడు 15-7 మీరు మారు మనస్సు పొందితేనే కానీ పరలోకరాజ్యం సంతోషం అంటే ఒకసారి మాట్లాడదాం. లోకస్వార్త 15 చూద్దాం. లోకస్వార్త 15 68 పేజీ. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎంతో సంతోషం కలుగుతున్నట్టు ప్రియులారా. ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట ఇదే. నువ్వు ఎంతగా ఆరాధన చేసినా అనవసరం, నువ్వు ఎంతగా పాట పాడినా అనవసరం, నువ్వు ఎంతగా చర్చలు అన్ని పనులు చేస్తూ నిన్ను నువ్వు హెచ్చించుకున్నాడు అనవసరం. అవన్నీ నాకు అసహ్యములు. కానీ ఒక మనిషి మారు మనసు పొందుతాడ దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. 10 అటువలే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుందట. యేసుక్రీస్తు ప్రభువు ఆకాశం నుంచి నలుగురు చూసినప్పుడు వాళ్ళందరూ పాపంతో నిండుకొని ఉన్నారు. కాబట్టి యెషయా భక్తుడు అంటాడు, అయ్యా ఆకాశం ఆలకించుము, భూమి చెవియొట్టుము, నేను పిల్లల నుంచి పెద్దవాళ్ళుగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు ఉన్నారు. ఆ మాటలు వింటూ ఉన్నారు, అక్కడ విడిచిపెట్టేస్తూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, మరలా పాపంలో పడిపోతూ ఉన్నారు. నా యొక్క బ్రతుకు మార్చుకోమని చెప్తుంటే అలాగే అంటున్నారు. బయటకు వెళ్ళిన తర్వాత మరలా పాప బ్రతుకులోకి దూరిపోతూ ఉన్నారని బాధపడుతూ ఉన్నారు ప్రియులారా. కానీ ఇక్కడ చెప్తున్నట్టు మాట ఏంటంటే ఒక మనిషి తన బ్రతుకు మార్చుకుంటాట, తన దూరందరూ ఎదుట అందరి నిమిత్తము సంతోషం కలుగుతూ ఉందంట ప్రియులారా. ఈ ఆరాధనకి ఉదయకాలంలో వచ్చిన మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం వింటున్నాం, ఖచ్చితంగా దేవుడు ఒక వాక్యం ద్వారా మనందరితో ఏదో ఒకటి మాట్లాడతారు. ఎక్కడో ఒక దగ్గర మీ హృదయానికి బాగుంటుంది, అయ్యో నా గురించే వస్తుందేమో వాక్యం, నా గురించే చెప్తున్నారేమో ఈ మాటలని నువ్వు అనిపిస్తున్నప్పుడు నీవు అలా వెళ్ళిపోవడం కాదు ప్రియులారా. మన బ్రతుకుని మార్చుకోవడమే నిజమైన క్రిస్మస్ పండుగ. అయితే ప్రతి క్రైస్తవుడు దేవుని దగ్గరగా రావాలనుకుంటాడు కానీ దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని ఆరాధించాలని ఆశపడతాడు, ఆరాధిస్తాడు. కానీ నిజముగా ఎవరైతే వారి బ్రతుకును మార్చుకొని దేవుని ఆరాధిస్తాడో వారి కుటుంబంలో నిజమైన క్రిస్మస్ వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వాక్య గ్రంథంలోకి వెళ్దాం, ఆ క్రిస్మస్ గురించి తెలుసుకుందాం. మనలో జ్ఞానుల గురించి చెప్పడానికి తెలుసు, అందరికీ తెలిసి ఉండొచ్చు. జ్ఞానులు ఎవరండి? జ్ఞానులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినవారు. ఆ వారికి 2 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు వారు అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే తూర్పు దేశం జ్ఞానులే ఉంది, తూర్పు నుంచి ఒకరు, పడమటి నుంచి ఒకరు, దక్షిణ అంటే నలుగురితో నుంచి వారి గ్రంథాల్లో రాసి ఉంది. ఒక కుమారుడు జన్మిస్తాడు, యూదులకు రాజైన ఈ ప్రజలందరూ పాపాన్ని తీసివేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆయనకి గుర్తు ఏంటంటే ఆకాశంలో ఒక నక్షత్రం కనిపిస్తా ఉంది అని చెప్పారు. అయితే అనేకమైన నక్షత్రాలు కనిపిస్తా ఉన్నాయి. వీరు జ్ఞానులు అంటే ఎవరంటే తెలివైన వారు.
వారు ఆ నక్షత్రం చూస్తూ 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 ఉండగా ఒకరోజు ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రం ఉదయించగానే చూస్తూ ఉన్నారు. సంవత్సరం గతించిపోయింది, ఇంకా నక్షత్రం అలాగే ఉంది. అన్ని నక్షత్రాలు తారుమారైపోతూ ఉన్నాయి, కానీ ఒక నక్షత్రం మాత్రం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది. అప్పుడు చూశారు వారు, అయ్యో మేము చదివిన గ్రంథం ఇదేనేమో, యూదులు కాదు జన్మిస్తాడని నిజమేమో, అయితే మన నక్షత్రము ఎటువైపు మనకు కాదు చూపిస్తాడు వెళ్దామని అక్కడప్పుడు ఇక్కడప్పుడు నలుగురు కలిసి బయలుదేరారు. వారు సారంగంగా ప్రయాణించి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువుకు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. వారు ఉన్న దగ్గర బంగారము, సాంబ్రాణి, బోరమాని కానుకలుగా సమర్పించారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే వారు వచ్చిన 2 సంవత్సరాల దగ్గరలో అక్కడ ఒక కథ జరిగింది పిల్లలు. వారు వచ్చారు, ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలుసా? తెలియగా హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి వారు అడిగారు, అయ్యా నీ రాజ్యంలో ఒక శిశువు పుట్టాడంట, యూదులు రాజు పుట్టాడంట, అతను మేము పూజించడానికి వచ్చాము, ఆయన ఎక్కడ అని అడిగారు. అడిగినప్పుడు హేరోదు రాజు ఆ బైబిల్ ప్రకారం చూస్తే ఆయన కపటపడు, ఆయనలో స్వార్థము, ద్వేషము, కర్మ అన్ని నిప్పుకున్నవాడు. ఆయనకి భయం పుట్టుకుంది, నా రాజ్యంలో ఒక రాజు జన్మించుడియా, నా రాజ్యంలో ఇంకొక ఎవరో రాజు పుడితే వాడిని ఆరాధించుడియా, నేనే కదా రాజును అని అతను అనుకున్నాడు. కానీ ఆ కపట మాసం దోచుకొని వారి దగ్గర ఏమన్నాడో తెలుసా? నిజమా నాకు తెలీదు, మీరు వెళ్ళి వెతకండి, వెళ్ళి వెతికి ఆ యొక్క దేవుడిని రాజును కనుగొని మగానికి రండి, ఎందుకంటే నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధిస్తానని అన్నాడు. ఎందుకంటే ఉదయకాల సమయంలో వచ్చిన మనందరం అదే ఆలోచిస్తా ఉన్నాం. దేవుణ్ణి ఇష్టపడుతున్నామని ప్రార్థన చేస్తే గొప్పవాడని కాదు, వాక్యం చదివితే గొప్పవాడని కాదు, ఆరాధన చేస్తే గొప్పవాడని కాదు, వాక్యం చెప్పగలను అని నేను అనుకుంటే నేను గొప్పవాడిని కాదు. కానీ అక్కడ దేవుడు అలాగే అనుకున్నాడు, మీ దగ్గర నటిస్తా ఉన్నాడు. మనం కూడా చాలా మంది దగ్గర నటిస్తా ఉన్నాం. నిజమైన క్రైస్తవులుగా, నిజమైన నేనే భక్తిపరుడుగా, నేనే భక్తిపరుడుగా, నేనే దేవుడు అంటే తెలిసిన వాడుగా మనం చాలా మంది మనం అనుకుంటూ ఉన్నాం పిల్లల దేవుడు వాళ్ళే. కానీ బయట వాళ్ళతో ఏమంటే ప్రేమగా మాట్లాడతాం. నువ్వు వెళ్ళి ఆరాధించరా, దేవుడు నాకు ఆరాధన చెప్పాడు. ఈ ఉదయకాలంలో మనం కూడా చాలా మంది అలాగే చెప్తాం, నిజమే కదా దేవుడిని ఆరాధిస్తాం, నిజమే కదా దేవుడు ప్రార్థన చేద్దాం. కానీ నిజంగా ఎవరైనా వారి ఇంట్లో వారి కుటుంబాల్లో ప్రార్థన చేస్తామన్నారా? ఎవరు చేయలేదు. నిజంగా ప్రార్థన చేస్తే మీ ఇంట్లో వెలుగు వస్తుంది. అయితే పిల్లలు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ హీరోలు అక్కడ ఏమనంటాడు, ఆ యొక్క మీరు వెళ్ళండి, వెళ్ళి రండి, వచ్చి నాకు చెప్తే నేను వెళ్ళి ఆరాధిస్తాను అంటా ఉన్నాడు. మనం కూడా అదే రోజు చదువుతున్నాం పిల్లలు. ఎందుకంటే ఒక అమ్మ దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆమె ఆశీర్వాదం చూస్తే ఒకడేమంటారు తెలుసా? వాడు అంటే మీకు ఎప్పుడు అద్భుతాలు అనేది ఒక యేసుక్రీస్తు దేవుని వరకు మాత్రమే కలుగుతాయని కాదు. ఎందుకంటే సాతాను గారు కూడా అద్భుతాలు సృష్టిస్తాడు, సాతాను గారు కూడా అద్భుతాలు కలిగిస్తాడు. ఎందుకంటే నువ్వు చేసిన పనులు బట్టి ఒక్కొక్కసారి స్వస్థత కలగవచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే ఒక్కొక్కసారి ఆ గుంటోడు రావచ్చు, ఆ యొక్క మాత్రమే పడినవాడు కూడా లేచి కూర్చోవడం ఉండవచ్చు. కానీ ఆ అద్భుతం ఎవరి ద్వారా జరిగింది? ఆ అద్భుతం ఎవరి ద్వారా జరిగింది? నీవు ఆరాధిస్తున్న దేవుని ద్వారా జరిగిందా, లేకపోతే నువ్వు ఊహించుకుంటున్న సాతాను ద్వారా జరిగిందా అనేది మనము చూసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ హేరోదులో ఉన్న 3 గుణాలు ఏంటంటే, ఒకటోది ఆ యొక్క హేరోదు పేరు, 3 పేర్లు హేరోదు. ఒకటోది మహాహేరోదు అంట. ఎందుకు మహాహేరోదు అంటే ఆయన పేరు ఫస్ట్ గా 2 సంవత్సరాల నుంచి ప్రతి శిశువుని చంపమని చెప్పాడు, అందుకే మహాహేరోదు. రెండవ వాడు ఎవరంటే హేరోదు అగ్రిప్ప, అంటే యోహానుని తల నరికించమని చెప్పిన వాడి పేరు హేరోదు. హేరోదు యోహాన హేరోదు అక్కడే. అక్కడ ఉన్న 3 గుణాలు అవి. ఒకటోది మహాహేరోదు, రెండోది యోహాను తల నరికించమైన అగ్రిప్ప, ఇక మూడోది ఆ యోహాను తల అయితే నరికించమన్నాడు అలాగే పేతురు గారిని కూడా తల నరికించమని ఆజ్ఞించిన ఆ యొక్క హేరోదు పేరు అంతిమ. చూసారు పిల్లరా, ఒక మనిషిలో 3 స్వభావాలు దాగి ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ జరుపుకోవడానికి ఆరంభిస్తున్నాను. ఈ విషయాల గురించి నేను హేరోదు గురించి దేవుని చెప్పైతే నెక్స్ట్ వారం నేను మీకు చెప్తాను. కానీ ఈ రోజు యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. హేరోదు అంతిమ, హేరోదు అగ్రిప్ప, హేరోదు మహాహేరోదు. ఈ ముగ్గురిని చూసుకుంటే యేసుక్రీస్తు వారి గురించి మనం కొత్తగా ఒక మాట తెలుసుకోవాలి. ఇక్కడ హేరోదు అనే పేరుకి అర్థం ఏంటంటే అతను సగం యూదుడు, సగము ఏదోమీయుడు. అంటే సగము మన జ్ఞానం బట్టి చూసుకుంటే మనం కూడా అటువంటి వాళ్ళమే. సగం ఇశ్రాయేలీయులము, సగం అన్యులు.
దేవుడి పేరు చెప్పుకుంటూ బ్రతికిన మనం మాత్రమేమో దేవుడి పేరు చెప్పుకుంటూ బయట అనేకులతో కలిసి లోకానుసారంగా తిరిగిన మనం కూడా అన్యులమే. ఇక్కడ ఆ యొక్క అర్థం అలా చూపిస్తుంది కనుక ఇక్కడ హేరోదు వాళ్ళు ఎవరండి? ఒకరు యూదులు, ఇంకొకరు ఏదోమీయుడు. అంటే అక్కడ దేవుడు రాజ్యాంగంలో ఉండగలుగుతున్నా అని చెప్పిన వాడు, దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వాడు కూడా, రెండు విషయాలు గ్రహించిన వాడు హేరోదు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన దగ్గరకు వచ్చిన మాట ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క మనం జ్ఞాపకం ఈ నామకార్థ స్థితి దీన్ని అంటారు. అంటే నువ్వు క్రైస్తవులని అనుకుంటున్నావు కానీ నీలో నామకార్థ స్థితి ఉందేమో ఈ ఉదయకాల సమయంలో మనము గ్రహించుకోవాలి. రెండు తరములతో ఉన్నాము. అంతే ప్రకటన 3:6 ఏమన్నది? నీవు బెచ్చగానే చాలా ఒకసారి చదువుకుందాం అన్నమాట. బైబిల్ చదవండి తెలియదు, నా బైబిల్ ఇక్కడ సిరిగిపోయింది మాట. ప్రకటన 3:16 వచ్చిన ఇక్కడ ముక్క సిరిగిపోయింది. ఇక్కడ తీసుకుంటారు లేదు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నిలువెచ్చగా నీవు ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి భూమి వేయిస్తున్నాను. ఇక్కడ దేవుడు చెప్పిన మాట. నీవు వెచ్చగా లేవు, చల్లగా లేవు. నిజమైన క్రైస్తవులుగా బ్రతకట్లేదు, అలాంటి నామకార్థ క్రైస్తవులుగా బ్రతకట్లేదు. రెండింటి మధ్యన మాటలు చెప్పుకొని ఎక్కడికి వచ్చేసరికి ప్రార్థన పరుడుగా, అక్కడికి వెళ్ళేసరికి లోకానికి సంబంధంగా జీవిస్తా ఉన్నారు. కనుకనే నీ కుటుంబంలో నిజమైన క్రిస్మస్ జరగట్లేదు. ఇక్కడ జరిగింది అదే. కనుక మనం ఎన్నో క్రిస్మస్ జరుపుకున్నాం, ఎన్నో మీటింగ్లకు వెళ్ళాం, ఎన్నో ఆరాధనలు చూసాం. కానీ మనము నిజంగా దేవుడిని సంతోషపెట్టిన వారు ఉన్నామా? ఈ ఉదయకాల సమయంలో మనము ఒకసారి జ్ఞాపకం చూసుకుందాం. ఎందుకంటే లేఖనాలు చూస్తే, ఎందుకంటే మనము అనేక రీతిలో మనం దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నారు. నీ పాపాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు, రక్షణ పొందు, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉన్నదని ఎన్నిసార్లు మనం హెచ్చరించినా మనము మాట వినట్లేదు. బైబిల్లో కూడా అలాగే జరిగింది. ఏలియా గురించి మన అందరికీ తెలుసు. ఏలియా గారు అక్కడ ఏలియా గారి కాలంలో ఆయన దైవజనుడిగా ఉంటున్నటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలకి జరిగిన బాధ ఏంటో తెలుసా? ఎన్నో సార్లు దేవుడు హెచ్చరించాడు. అయ్యా ఇశ్రాయేలీయులారా, మీరు మారు మనసు పొందండి, మీరు ఆ పాపాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టి నా యొక్క నేను మీకు రక్షణ ఇస్తానంటే వారైతే దేవుడికి విరోధంగా పాపం చేస్తూ, ఎవడ ఇష్టానుసారంగా వారు తిరుగుతూ, ఎవరికి నచ్చినట్టు వాడు బ్రతికాడు అక్కడ. అందుకని 3.5 సంవత్సరాలు వర్షమైన మంచైనను పొగలేకపోయారు. అటువంటి సమయంలో ఏలియా గారు ప్రార్థన చేసిన తర్వాత ఇశ్రాయేలు అందరినీ తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలు అందరినీ కర్మేలిని పర్వతం తీసుకుని వచ్చి అక్కడ ఒక అద్భుతం జరిగించాడు. ఆ అద్భుతం జరిగించిన వెంటనే అప్పుడు ఆ ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? అందరూ కలిసి మారు మనసు పొందడానికి, అయ్యా మేము తప్పు చేశాం, అయ్యా మేము పాపం చేశాం, అయ్యా మమ్మల్ని క్షమించు, ఇదిగో ఈ దినం నుంచి నీకు ఇష్టడుగా బ్రతుకుతాను, ఇదిగో ఈ దినం నుంచి నీకు ఇష్టమైన మార్గంలో నేను జీవిస్తానని వారందరూ ప్రార్థన చేస్తే, అదే ఏరియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో మంచైన వర్షమైన కూరనటువంటి భూమి ఆ తర్వాత సంవత్సరంలో తిరిగి ఎంతో వర్షాన్ని ఇచ్చినట్టు దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఈ రోజు యువతి ఆశ్రమంలో కూడా దేవుడు అదే చెప్తా ఉన్నాడు. నీలో కూడా నిలువెత్తని స్థితిలో ఒక జీవిస్తా ఉన్నావేమో, ఒక నిలువెత్తని స్థితిలో బ్రతుకుతా ఉన్నావు. ఆయన ఆశీర్వదించడానికి నీకు తెలుసు, ఆయన ఆశీర్వదించిన దేవుడు. అయినప్పటికీ ఆశీర్వాదం నీకు కాకుండా చేతుల్లో బెగబెట్టేశారు. ఆయన పొందగలిగిన దేవుడు. నువ్వు ఎన్నో పనులు చేస్తే వాటికి ఆశీర్వాదం రావట్లేదంటే ఆయన చేతులు బెగబెట్టి పట్టుకుని ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మన యొక్క జీవితాలు మార్చుకోవడం. నువ్వు క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే నీ బ్రతుకును మార్చుకోవాలి. అందుకే యెషయా గ్రంథకర్త మాట చెప్తారు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 619 పేజీ. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాం. అందరూ చాలా కృతజ్ఞత. రక్షింపక ఇంటున్నట్లు నా యెహోవా హస్తము కొత్త కాలేదు, వినడానికి ఇంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నవి, మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో యెషయా భక్తుడు చెప్తున్నట్టు మారేంటి? ఆయన రక్షించాలని ఎంత ఆశపడుతూ ఉన్నాడు. నీ యొక్క పాప స్థితిలో నుంచి, పాప బ్రతుకుల నుంచి నిన్ను లేవనెత్తడానికి, ఆ యొక్క పాప మార్గం నుంచి నిన్ను నిలబెట్టి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని ఆయన ఎంత ఆశపడుతూ ఉన్నాడు. కానీ మీరు ఆయన చెవులు ఎందుకు ప్రార్థన చేస్తారంటే ఆయనకి మనకి మన దోషములు అడ్డుగోడలుగా ఉన్నాయంట. ప్రియులారా,
ఎన్నో క్రిస్మస్ వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి. కొత్త సంవత్సరం వస్తుంది, వెళ్ళిపోతుంది. క్రిస్మస్ రోజు మనం రంగులు వేసుకుంటున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, బట్టలు మార్చుకుంటున్నాం, కానీ మన బ్రతుకులు మార్చుకోవట్లేదు. కొత్త సంవత్సరం వస్తుంది, సంవత్సరం గడిచిపోయిందని అయ్యా సంవత్సరం అంతా కాపాడు చెప్పేస్తున్నాం. మనం అదే జీవితం జీవిస్తూ ఉన్నాం. అలా జీవిస్తూ ఉంటే అందుకనే నీకు అంత ప్రార్థన చేసిన దేవుడిని ప్రార్థన లేదు. అందుకే నీ అంతగా మొదలుపెట్టినప్పటికీ దేవుడు తన పిడికిల్ని విప్పలేకపోతున్నాడు. నీ బ్రతుకాల నాశనం అయిపోతుంది ప్రియులారా. కనుక ఈ క్రిస్మస్ జరుపుకునే ముందు మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, నీవు దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేస్తా ఉన్నావు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. చాలా మంది మన బ్రతుకుల్లో ఉన్న సంబంధాలతో తెలుసా ఇక్కడికి వస్తాం, ఎంతగానో బతికిపోయి ఆరాధన చేస్తాం. సాయంత్రం వెళ్ళేసరికి బోధస్వామి దగ్గర ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థన పాడుతూ అయ్యా అయ్యా ప్రార్థన చేసి గొంతు తీర్చుకొని ఏడ్చిన వారు ఉన్నారు. కానీ సాయంత్రం వెళ్ళేసరికి భర్త దగ్గర సమాధానం లేకుండా జీవితాలు ఉన్నాయి. ఇవన్నీ దేవునికి హేయమైన క్రియలు. ఆనాడు ఏలియా గారు ఎలా అయితే ఇశ్రాయేలు ప్రజలకు పిలిచి అయ్యా ప్రజలారా ఇదిగో మారు మనసు పొందండి, లేకపోతే మీకు పాప క్షమాపణ లేదు అని గద్దించినప్పుడు వారందరూ వారి మనసులు మార్చుకొని దేవుడి దగ్గర వారు బ్రతుకులు మార్చుకుంటే దేవుడు ఏం చేశాడండి, 3 సంవత్సరాలు ఉన్న కరువుని 1 సంవత్సరంలో తీర్చాడు. ఇంతకాలం ఇన్ని మీటింగ్లు పెట్టాం, ఇన్ని ఆరాధనలు విన్నాం, కానీ ఇన్ని సంవత్సరాలు జరిగిన క్రిస్మస్ ఆరాధన నీ కుటుంబంలో నిజంగా జరగాలంటే నువ్వేం చేయాలో తెలుసా, నీ బ్రతుకుని ముందుగా మార్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ మనము దేవుడికి ఇష్టంగా బ్రతుకుతామని అనుకుంటాం, కానీ బయటికి వెళ్ళి పోపు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రియులారా ఇవన్నీ దేవునికి అసలే కార్యంలో. అందుకే ఏమనుకుంది, మీరు చారత్వమే కానీ, దొంగతనమే కానీ, లాభములే కానీ, వ్యభిచారమే కానీ, కలహములే కానీ, మితములే కానీ, వ్యాధములే కానీ ఏమున్నా సరే మీరు నాకు అసలు దేవుని వాక్యం చదివేస్తాము ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ జ్ఞానంతో ఆ తత్వ చెప్పిన మాట పూర్వక ప్రత్యక్షమైంది. వాళ్ళు వెళ్ళారు, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించారు. ఆరాధించిన తర్వాత వారికి ఒక మాట చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది, జ్ఞానులారా మీరు ఒకసారి ఆ మాట చదువుకుని మనం ముగించుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటాం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించే ఉచితమని హేరోదు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు తిరిగి వెళ్ళిపోవడానికి చూడలేదు. ఆ నక్షత్రం చూసి ఆ జ్ఞానవంతుల ఇంట్లోకి వచ్చి తల్లి మరియను ఆయన శిశువును ముందు చోటుకి నీటిలో వచ్చి విశ్వాసు వారి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రం చూసి అజ్ఞానవంతుల ఇంట్లోకి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూసి సాయపడడానికి పూజించి ఆ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమాని కలుగులుగా సమర్పించింది. తరువాత ఏ రోజు మనకు వెళ్ళవద్దని స్వప్నం ముందు దేవదూత చేత బోధింపబడిన వారే వాళ్ళు మరి ఒక మార్గంలో వెళ్ళారట ప్రియులారా. ఇక్కడ మనం చూస్తున్న నీదేంటో తెలుసా, అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఏమైనా చెప్పింది, వారు దేవుడు పూజించిన తర్వాత దేవదూత వారికి ప్రత్యక్షమైన మాట చెప్పింది, మీరు ఏ రోజు మనకు వెళ్ళకండి, ఏ రోజు దగ్గర తిరిగి వారితో ఏకీభవించకండి చెప్పింది. చెప్పిన తర్వాత వారు ఏం చేశారంటే వేరొక మార్గం మంట వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటో తెలుసా, వారి బ్రతుకు కూడా మన బ్రతుకులాగే ఉంది. ఆ జ్ఞానుల బ్రతుకు కూడా హేరోదు బ్రతుకులే ఉంది. వాళ్ళు దేవుని ఆరాధించాలని, దేవుని ఇష్టపడాలని, దేవుని పూజించాలని పరిగెత్తుకుంటూ ఆయా దేశం నుంచి వారు వచ్చారు. వచ్చి దేవుని పూజించారు. పూజించిన తర్వాత దూత వారికి ఒక మాట చెప్పింది. ఏమి చెప్పిందో తెలుసా, మీరు ఆ యొక్క పాపం కాకుండా వేరే పాపం మీ దేశానికి వెళ్ళిపోయింది. ఇక్కడ కూర్చుని మనందరికీ దేవుడి ఉదయకాల సమయంలో చెప్పిన మాట అది. మీరు ఒకవేళ పాపముతో అపరాధం దేవుని వచ్చారేమో, ఈ వాక్యమైన మీరు మీ బ్రతుకులు మార్చుకొని మంచి మార్గం దేవుడు మాకు మనందరికీ క్రిస్మస్ దయచేయగా ఇదే క్రిస్మస్ పండుగ అవుతుంది. అప్పుడు మీ కుటుంబాల్లో, మా కుటుంబాల్లో, ప్రతి ఒక్క కుటుంబాల్లో నిజమైన ఆరాధన జరుగుతుంది. మన బ్రతుకులు మార్చుకొని బాగుపడదు. దేవుడి ఇచ్చిన మాటలు దీవించింది. హల్లెలూయా. చాలా మంచి విషయాలు క్లుప్తంగా ఆత్మీయ జీవితం, నిజమైన క్రిస్మస్ ఏది ఆశీర్వాదకరమైనది విషయాలు చాలా చక్కగా
మీకు తెలియజేశారు. ప్రియులరా, మరి దేవుని మాటలు బట్టి విన్నటువంటి విషయాలు బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి అమ్మగారు ఉన్నారు, మేడం గారు, జ్యోతమ్మ గారు ప్రార్థన నడిపిస్తున్నారు. మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరలోకమందున్న తండ్రి, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడైన దైవ కుమారుడా యేసు, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నువ్వు గొప్ప దేవుడవు, సజీవుడు తండ్రి, గొప్ప సృష్టికర్తవు ప్రభా. అనాది సంకల్పాన్ని బట్టి ఆశించుకున్న దేవుడు, రాజులైన యాజక సమూహంలో చేర్చిన తండ్రి, మహాపరిశుద్ధుడు ప్రభా తండ్రి యేసు, జ్ఞానవంతుడు, అనంత జ్ఞానము తండ్రి, నీకు వందనాలు. ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం తండ్రి, నీవు పుట్టి ఉన్నావు నా ప్రభువా. మా హృదయాలలో తండ్రి, నువ్వు పుట్టి ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొనిచున్నాను. అయ్యా, ఇక్కడికి మేమందరము కూడి వచ్చినందుకు నీకు వందనాలు. ఇదే మహా సంతోషకరమైన సువార్తమానం నా తండ్రి. నీవు పుట్టుటకు ప్రభువా నా తండ్రి ఎంతో గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడవు, నిత్యుడవు తండ్రివు, సమాధానకర్తవు, భూపతులకు అధిపతివైన దేవుడవు నా తండ్రి. అటువంటి దేవదేవుడు ప్రభువా, మా కొరకు మానవాకారిగా జన్మించడానికి నువ్వు ఇష్టపడుచున్న నీ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. అయ్యా, ఈ నెలలో ఎంతో సంతోషంగా ప్రభా నీ ప్రజలు నీ పుట్టు పూర్వోత్తరమైన నీ వేడుకలు జరుపుకొని చూడగా తండ్రి, నువ్వు ఉండి వాళ్ళని ఆదరించి కనికరించి ప్రేమించి వారి మధ్యన ఉంటావని ఆశిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు దేవా. అలాగే తండ్రి, మేమందరం కూడుకొని మీ వద్ద ప్రభా ఉండి తండ్రి దేవా, రక్షకాన్ని ప్రతిదీ మేము అడుగు పొందుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. నువ్వు పుట్టడానికి ఆ తూర్పు దేశపు జ్ఞానుడు ఎంతో విలువైన వారు, వాళ్ళ జ్ఞానంతో తెలుసుకొని నీ పుట్టు పూర్వోత్తరాలను బట్టి నీకు వందనాలు అయ్యా. ఆ యొక్క నక్షత్రము ప్రభువా వెలుగు చూపించి నా తండ్రి, ఆ జ్ఞానుడు వచ్చి తండ్రి ఆ శిశువు ఉన్న చోట వరకు వచ్చి తండ్రి ప్రభువా రక్షక, ఆ యొక్క చొక్క ఎప్పుడైతే నిలిచిందో ప్రభువా, ఆ యొక్క జ్ఞానుడు అత్యానంద భరితులే ఆ శిశువు ఉన్న చోటికి, తల్లి ఉన్న చోటికి వెళ్ళి నా తండ్రి సాగిరిపడి ఆరాధించినారు. దేవా, నువ్వు బాలుడు అయి ఉన్నావు తండ్రి, అంత గొప్ప సృష్టికర్తవు. వాళ్ళు తండ్రి వాళ్ళ హృదయాలు విప్పి కానుకలు పెట్టినారు తండ్రి, నీకు వందనాలు. బంగారం, కోలము, సాంబ్రాణి ప్రభా నీ కానుకలుగా అర్పించినారు తండ్రి, నీకు వందనాలు నా దేవా. హేరోదైతే కలవరు పడ్డాడు ప్రభా, నీకు వందనాలు నా తండ్రి. నీ శత్రువుకి ఎప్పుడు కలవరమే తండ్రి. అయినప్పటికీ ప్రభా హేరోదు రాజు ప్రభా నిన్ను పూజిస్తానని జ్ఞానులతో ప్రభా నా తండ్రి చెప్పిన విధానాలను బట్టి నీకు వందనాలు. అయినప్పటికీ జ్ఞానుడు మరి ఒక మార్గం అవును తండ్రి, పాపానికి శాపానికి దూరంగా పరిశుద్ధులైన ప్రభువును కొనుక్కొని నీ పాదాలు పట్టుకొని వేడుకొని సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువా వేరొక చోటున మంచి త్రావులో వెళ్ళినందుకు వందనాలు తండ్రి. అటువంటి త్రావులు మాకు నేర్పించు, నీ అడుగుల్లో నడవడానికి మాకు సహాయం దయచేయు తండ్రి. పాపముతో శాపముతో పడిచుడి ఉన్న మమ్మల్ని నీ ఆశ్చర్యకరమైన నీ వెలుగులో అవును ప్రభా నాడు గోలను రాత్రి వేళ ప్రభా మంటలు కాచుకొని చీకటి సమయంలో ఉన్నప్పటికీ ప్రభు దూత తండ్రి ఆశ్చర్యకరమైన వెలుగులో వచ్చింది ప్రభా. ఆ వెలుగే తండ్రి వచ్చి మీరు భయపడకుడి, అదిగో బెత్లెహేము పొలములో ప్రభా ఆ పశువుల పాకలో నా తండ్రి నీవు జన్మించిన నీ జన్మ విధానం ఆ దూత ద్వారా తెలుసుకొని ఎంతో సంతోషపడ్డారు. అటువంటి వెలుగు, ఆ ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రభు నీ గుణాస్యమును బట్టి మమ్మల్ని నడిపిస్తున్నాను.